హాయ్ ఫ్రెండ్స్, మన యూట్యూబ్లో సింగర్గా మన భారతి గారు ఏ భారతి అని బాగా పాడతారు. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చినామండి, కొంచెం చూద్దాం. ఇదిగోండి భారతి గారు వాళ్ళ వదిన గారండి. హాయ్ ఫ్రెండ్స్, మన సింగర్ భారతి గారు ఇంటికి వచ్చామండి. మేడం, మీరు సంగీతం నేర్చుకున్నారా, లేకపోతే ఎవరి దగ్గరికన్నా పోయి నేర్చుకుని మీరు సొంతంగా ఏమన్నా పాడుతున్నారా? చెప్పండి మేడం. నేను సొంతంగానే పాడుతున్నానండి. నాకు సంగీతం అయితే రాదు. పాటలు అంటే నాకు చాలా ఇష్టం. ఇంట్లో పాడుకుంటూ ఉంటానండి. ఎప్పుడన్నా మీరు స్టేజ్ మీద గానీ ఏదైనా ప్రోగ్రామ్ చేశారా? అప్పుడప్పుడు కొంచెం పాడేదాన్ని. ఇప్పుడు ఇంట్లో యూట్యూబ్ లో పాడుతుంటానండి. మేడం గారిది యూట్యూబ్ ఛానల్ ఉందండి, ఏ భారతి. కొంచెం ఆ యూట్యూబ్ ఛానల్ కి మీరు అంతా సపోర్ట్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయండి అందరూ. ఏ భారతి అని అది సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మేడం గారు మన కోసం ఒక సాంగ్ పాడతారు. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే, సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగింది. నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే, అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నాలే. ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే. మాస్టారు మాస్టారు నా మనసుని గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసుని గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే, సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగింది. ఏ వైపు పోనీవి నన్ను కాస్తైనా, ఏకంగా కనుపాప మొత్తం నువ్వేనా. ఇష్టంగా ఏ చోట నువ్వే చేస్తున్నా, చూస్తున్నా వందేసి మార్కులు వేస్తున్నా. గుండెపై అలా నల్ల పూసలా 100 ఏళ్ళు అందంగా నేను మొయ్యాలంటున్నా. వంటి పేరుతో ఇంటి పేరుగా జంటగా నేను రాయాలంటున్నా. మాస్టారు మాస్టారు నా మనసుని గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసుని గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. ఏ భారతి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. భారతి ఛానల్ బాగా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేసుకోండి, లైక్ చేయండి.